నమస్కారం హెచ్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం కేసీఆర్ కు ప్రమాదం తప్పింది. సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. కాసేపటి క్రితం సీఎం కేసీఆర్ దేవరకద్రకు హెలికాప్టర్ లో బయలుదేరారు. సాంకేతిక సమస్య రావడంతో గుర్తించిన పైలట్ వెంటనే హెలికాప్టర్ ను ఎర్రవల్లి క్షేత్రానికి మళ్లించాడు. దీంతో పెను ప్రమాదం తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరో హెలికాప్టర్ లో సీఎం దేవరకద్రకు వెళ్లనున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర ప్రజలను ఎవరు ఆకర్షించగలుగుతారు? తెలంగాణ సాధించామంటున్న బీఆర్ఎస్ న, లేక తెలంగాణ ఇచ్చామంటున్న కాంగ్రెస్ న, లేదా కుటిల సెంటిమెంట్లు మత రాజకీయాలకు కేర్ ఆఫ్ గా పేరు పొందిన బీజేపీ న?
ప్రజల మనసులను ఎవరు గెలవబోతున్నారనే ఉత్కంఠం నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను మేనిఫెస్టోలో పొందుపరిచి ప్రజలకు వివరిస్తుండగా, దీనికి ధీటుగా అధికార బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సాధనతో మొదలుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన సంక్షేమ పథకాలు వివరిస్తూ మళ్లీ అధికారంలో వస్తే మరింత అభివృద్ధి పరుస్తామని బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించింది. బీజేపీ రాష్ట్రంలో అంత ప్రభావం లేకపోగా ఆ పార్టీ మేనిఫెస్టో మత రాజకీయం సెంటిమెంట్లపైనే ఉంటుందని వాదన వినిపిస్తున్న తరుణంలో నిజంగానే బీజేపీ మేనిఫెస్టో అభివృద్ధిపై కాకుండా నగరాల పేర్ల మార్పిడిపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో బీజేపీ స్పీడ్ పెంచింది. కీలక నేతల ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనకు తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో నవంబర్ 12 లేదా 13వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక బీజేపీ మేనిఫెస్టోలో కీలక సెంటిమెంట్ అంశాలను చర్చించినట్టు సమాచారం. ముఖ్యంగా తెలంగాణలో పలు నగరాల పేర్లు మారుస్తూ పాత పేర్లు పెట్టాలని మేనిఫెస్టోలో పొందుపరిచినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ పేరును భాగ్యనగర్, నిజామాబాద్ పేరును ఇందూర్గా, వికారాబాద్ ను గంగవరంగా, కరీంనగర్ ను కరీంనగర్ గా, మహబూబ్ నగర్ ను పాలమూరుగా, ఆదిలాబాద్ ను ఎదులాపురంగా పేర్లు మారుస్తూ మేనిఫెస్టోలో చేర్చినట్టు సమాచారం. మరోవైపు నేడు బీజేపీ అభ్యర్థులకు సంబంధించి 4వ జాబితా విడుదల కానుంది. 23 మంది అభ్యర్థులతో తుది జాబితాలను బీజేపీ విడుదల చేసే అవకాశం ఉంది. బీజేపీ జనసేన పొత్తులో భాగంగా 8 సీట్లను జనసేనకు వదిలేయనున్నారు. ఇక జనసేనకు వదిలేసిన స్థానాల్లో బీజేపీ కేడర్ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. బీజేపీ నేత దిలీపాచారి నాగర్ కర్నూల్ సీటుపై ఒత్తిడి పెంచినట్టు సమాచారం. అటు శరిలింగంపల్లి సీటుపై కూడా ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే పొత్తు కుదిరినప్పటికీ జనసేనతో పని చేయలేమని బీజేపీ కేడర్ సీరియస్ గా చెబుతున్నారు. అభివృద్ధే కర్తవ్యంగా పనిచేస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అజ్మేరా రేఖా నాయక్ అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ నియోజకవర్గం జైనూర్ మండలం జంగావ్ గ్రామంలో జరిగిన ఆదివాసీ గిరిజన పోరాట యోధుడు కుమ్రం సూరు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కుమ్రం సూరు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐటీడీఏ నుంచి ఎన్నో నిధులు దారి మళ్లీ కొలాం ఆదివాసుల అభివృద్ధికి అడ్డుకట్ట పడుతుందన్నారు. గిరిజన తెగల్లో వెనుకబడిన వర్గం కొలాం ఆదివాసులని కావున ఐటీడీఏ నుంచి ఎన్నో రకాల సంక్షేమ ఫలాలు ఉన్నప్పటికీ వారి నిధులను మళ్లించి వేరే పథకాలకు వినియోగించి వాడుతున్నట్లు తెలిపారు. కానీ కొలాంల అభివృద్ధికి అడ్డుకట్ట వేసే వారిని సహించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికీ ఆదివాసీ కోలాం గూడాలలో కనీసం మంచినీరు, రోడ్డు రవాణా సౌకర్యం లేక అమాయక ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో కొలాంలు పడరాని పాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీరు లేక బావులు తవ్వి కలుషిత నీరు తాగి రోగాల బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని దుయ్యబట్టారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే కోలాంల అభివృద్ధికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు రాథోడ్ రాజేంద్ర కుమారిబాయి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇరుకుల్ల మంగ, కో సంఘం 3 మండలాల అధ్యక్షుడు ఆత్రం రాజు, స్థానిక కార్యక్రమ నిర్వాహకులు, ప్రజలు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా మాజీ ఎంపీ జి వివేక్ చొరవతో మాజీ మంత్రి గడ్డం వినోద్, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు స్నేహహస్తం అందుకున్నారు. గత కొంత కాలంగా ఉన్న విభేదాలకు తాజాగా చెక్ పడింది. దీంతో మంచిర్యాల జిల్లాలో 3 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కలహాలకు ఫుల్ స్టాప్ పడింది. కాంగ్రెస్ నేతల మధ్య కొంతకాలంగా ఉన్న విభేదాలు దూరమయ్యాయి. మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మాజీ మంత్రి గడ్డం వినోద్ కు మధ్య ఉన్న ఆర్థిక వివాదాలు ఇక సమస్య పోయాయి. పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ చొరవ తీసుకోవడంతో చెక్ బౌన్స్ కేసు సమస్యకు ముగింపు పలికారు. వినోద్ కొక్కిరాల భాయ్ మేరే భాయ్ అంటూ స్నేహ గీతం ఆలపించారు. బెల్లంపల్లి అభ్యర్థి మాజీ మంత్రి గడ్డం వినోద్ కు, మంచిర్యాల అభ్యర్థి మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు ఆర్థిక లావాదేవీల విషయంలో విభేదాలు ఉన్నాయి. చివరికి చెక్ బౌన్స్ కేసు కావడంతో ఇద్దరు మధ్య మరింత దూరం పెరిగింది. ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఎడమొహం పెడమొహంగా ఉండగా ఒకరికి ఒకరు చెక్ పెడుతూ వచ్చారు. తాజాగా వినోద్ సోదరుడు వివేక్ కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయన మధ్యవర్తిత్వం చొరవతో వీరిద్దరూ ఒకటయ్యారు. వీరిద్దరూ ఒకటి కావడంతో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ లో నయా జోష్ కు కారణమైంది. ఇప్పటికే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు ఉండగా తాజా పరిణామాలు బాగా కలిసి రానున్నాయి. తాజాగా వీరిద్దరి కలయికతో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో కొత్త ఉత్సాహం నిండింది. ఇదే స్ఫూర్తితో ఎన్నికల్లో గెలిచే విధంగా కదలాలని భావిస్తున్నారు. తాజా పరిణామాలతో మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 3ంటికి 3 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఈ నెల 30న ఎన్నికల సందర్భంగా వేలుకి ఇంకు, స్టేట్ అంతా పింకు అవ్వాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోవలక్ష్మి అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. మండలంలోని మల్లంగి, గోర్మాటి తాండా, గోండుగూడ, ఎస్సీగూడ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. గ్రామాలను సందర్శించిన కోవలక్ష్మిని గ్రామస్తులు మంగళహారతులతో, డప్పు సప్పులతో పూలు వేసి బ్రహ్మరథం పట్టారు. కాంగ్రెస్ 3 గంటల కరెంటు ఇస్తే బీఆర్ఎస్ 3 పంటల కరెంటు ఇస్తుందన్నారు. కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిందని, ఎలక్షన్ లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కర్ణాటక ప్రజలను మోసం చేసిందన్నారు. ఇప్పుడు తెలంగాణలో మళ్లీ 6 గ్యారెంటీలు అని తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తుందన్నారు. కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి మోసపోవద్దని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణను ఢిల్లీకి తాకట్టు పెడుతుందన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం గా రికార్డు సృష్టిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధి సమతుల్యం దిశగా సాగుతుందని, మన తెలంగాణ రాష్ట్రం పక్క రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని, 2014 నాటి నుండి ఇప్పటి వరకు ఎలా ఉందో, తెలంగాణ రాకముందు ఎలా ఉందో ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఈ నెల నవంబర్ 30న పోలింగ్ తేదీ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు హనుమంతురావు, కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ దస్తగిర్, పార్టీ ప్రధాన కార్యదర్శి కాసిం, సర్పంచ్ గజానంద్, జ్ఞానోబా పుష్కర్ తదితరులున్నారు.
పోరాట యోధుడు కుమ్రం సూరు ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోలాం సంఘం నాయకులు పిలుపునిచ్చారు. జల్ జంగల్ జమీన్ కోసం పోరాడిన కుమ్రం సూరు వర్ధంతి కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని జంగావ్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. కొమ్రం భీమ్ కు సూరు కుడి భుజంగా ఉంటూ పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు. కోలాం వీరరత్న కుమ్రం సూరు 26వ వర్ధంతిని పురస్కరించుకొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కోలాం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టేకం వసంతరావు, కోలాం సంఘం మండల అధ్యక్షులు ఆత్రం రాజు, జిల్లా కార్యదర్శి సిడాం రాజు, కోలాం సంఘం సలహాదారులు సిడాం రామారావు, ఆత్రం భాలేరావు, కోలాం యువ కవి ఆత్రం మోతీరామ్ గారు, ప్రజాప్రతినిధులు, స్థానిక సర్పంచ్ కుమ్రం శ్యామరావు గారు, వాయిస్ ఎంపీపీ చీర్లే లక్ష్మణ్ గారు, కోలాం సంఘం సీనియర్ నాయకులు ఆత్రం భీమరావు, ఆత్రం శంకర్, ఆత్రం బాపురావు తదితరులు పాల్గొన్నారు. ఈ సమాచారం కోసం చూస్తుండండి హెచ్ఆర్ న్యూస్. ధన్యవాదాలు.